భాగ్యనగర్ లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు RTV చిత్రాలు. దిస్ ఇస్ సుధా గంటి. డబ్బులు ఇస్తే ఏదైనా చేస్తారా? ఏదైనా సాధ్యమా? ఒక ప్రొడక్షన్ హౌస్ కి ఇన్ని డబ్బులు ఇస్తే ఆ ప్రొడ్యూస్ చేసిన సినిమా ఎక్కడ ఏదైనా రాసుకోవచ్చు, ఎలా అయినా తీయొచ్చు, అంతేనా? కల్కిని విమర్శిస్తూ ఏకి పారేసిన గరికపాటి మనకి ఇప్పుడు ఒక వీడియోలో చూడొచ్చు. ఇంకా ఆయన ప్రవచనలంటే ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇష్టం అండ్ ఆయన మనకి ఎంతో దగ్గరైన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు. ఇంకా ఏ సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన అయితే మాట్లాడతారు అండ్ ఆయన మాటలు కూడా చాలా సెటారికల్గా ఉంటాయేమో కానీ అందరికీ చాలా ఇష్టం అని చెప్పొచ్చు. ప్రస్తుత తరానికి ఆయన చెప్పే సూక్తులు ప్రవచనాలు బాగానే ఎక్కుతుంటాయి. అయితే ట్రెండింగ్ టాపిక్తో నాటి పురాణాల్ని మిక్స్ చేసి ఆయన మంచి మాటలన్నీ చెప్తూ ఉంటారు. అలాంటి గరికపాటి చుట్టూ కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. తాజాగా ఆయన కల్కి సినిమా మీద మండిపడ్డారు. డబ్బులు ఇస్తే కాస్త ఎక్కువ ఇస్తే చాలు, ఏదైనా రాసేవాళ్ళు ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. అనుకున్నదొక్కటి అయిందొకటి బోల్తా కొట్టిందిలే దేవరాపెట్ట. అసలు కారణం ఏంటి? దారుణం జరగడమే. ఇంత వైల్డ్గా ఉన్నారేంట్రా సామి? అయితే జనాలు నిజంగా భయపెట్టారా, భయం వేసేలా ఉన్నారా అని అనాలి. అక్కడ నోవోటల్ ప్రాంగణం మొత్తం అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కలిపి ధ్వంసం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా పార్ట్ 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దయిన విషయం మనందరికీ తెలిసిందే. హైదరాబాద్లోని నోవోటల్ హోటల్లో నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ప్రారంభం కావాల్సిన ఈ ఈవెంట్ 2 రాష్ట్రాల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పెద్ద ఎత్తున రావడంతో నోవోటల్ వద్ద గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అయితే కొందరు అభిమానులు ఓవర్ యాక్షన్తో మొత్తానికి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తూ మూవీ టీం అభిమానులకు అయితే పెద్ద షాక్ ఇచ్చింది ఈ విషయం. కాపీరైట్ ఇష్యూ వస్తే అది ఎంత పెద్ద సినిమా అయినా బోర్లా పడాల్సిందే. ఇక గేమ్ చేంజర్ పరిస్థితి ఏమైంది? దర్శకుడు శంకర్ ఎవరికి వార్నింగ్ ఇస్తున్నారు తెలుసుకుందాం. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నారు అండ్ సోషల్ మీడియా ద్వారా తాను హక్కులు పొందిన నవలలోని సన్నివేశాలు కాపీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఇప్పటికే పలు సినిమాల్లో సన్నివేశాలు కాపీ చేశారని, ఇటీవల వచ్చిన ఒక ట్రైలర్లోనూ తాను హక్కులు పొందిన నవల సన్నివేశాలను కాపీ చేసినట్లుగా గుర్తించామంటూ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా కాపీరైట్కి పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోను అని చెప్తూ శంకర్ అయితే వార్నింగ్ ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో పవిత్రమైంది. ఆ తిరుమల బాలాజీని దర్శించుకుంటే పాపాలన్నీ పోతాయని చెప్పేసి ప్రతి ఏటా అందరూ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం. అలాంటిది అంత పవిత్రమైన స్థలంలో పవిత్రమైన ప్రసాదం కలుషితమైపోయింది. తిరుమల తిరుపతి లడ్డు వివాదం ప్రతి ఒక్కరిని అయితే మనస్తాపానికి గురి చేస్తుందనే చెప్పాలి. ఇంకా అదే విధంగా చాలా మంది స్టార్స్ దీనిపై అయితే స్పందిస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే మంచు మనోజ్ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డు వివాదం రోజు రోజుకి ముదిరిపోతోంది. ఇంకా తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారనే వార్తలు రావడంతో పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు కూడా చాలా ఎక్కువగా ఫైట్ చేస్తున్నారనే చెప్పాలి. విచారణ జరగాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాల్సిందే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ కూడా శ్రీవారి లడ్డు వివాదంపై అయితే స్పందించారు. ఈ పని చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలంటూ మనోజ్ కోరారు. చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. ఆమిర్ ఖాన్ చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి మరొక అరుదైన ఘనతను దక్కించుకున్నారు. ఇంకా ఇటీవలే పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవి తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ని అయితే ఎక్కారు. హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ చిరంజీవికి ఈ అవార్డుని అందజేశారు. 155కి పైగా చిత్రాల్లో తన డాన్స్లతో అందరినీ అలరించినందుకు గాను చిరంజీవికి ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిరంజీవికి అయితే కంగ్రాట్స్ చెప్తూ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్. వేటయాన్కి వేలెడన్ని కష్టాలు వచ్చాయి. దాంతో ఇంకా రజనీ రంగంలోకి దిగారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జై భీమ్ డైరెక్టర్ టీజీ జ్ఞాన్వేల్ దర్శకత్వంలో రూపొందించిన వేటయాన్ సినిమా విడుదలకి అయితే సిద్ధమైంది.
దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం చెన్నైలో అయితే అంగరంగ వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులు హాజరైన ఈ సినిమా వేడుకకి పరిమితి కంటే ఎక్కువ పాస్లు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా మంది పాస్లు ఉన్న వేడుకకి అయితే హాజరు కాలేకపోవడంతో ఆందోళనకి దిగారు. ఆడియో విడుదల కార్యక్రమం సందర్భంగా పాసులు భవిష్యత్తులో ఇలాంటివి ఏవైతే జరిగాయో అవి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అయితే ఫ్యాన్స్ ఇబ్బంది పడడం అయితే నన్ను బాధించింది అంటూ రజనీకాంత్ ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం అందుతోంది. ఇంకా ఈ ఈవెంట్ నిర్వహించిన సంస్థ పైన రజనీకాంత్ అయితే అసహనం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అంటే ఎంతమంది అయితే పాసులు కొనుక్కున్నారో ప్రతి ఒక్కళ్ళు ఈ ఈవెంట్ కి హాజరు కాలేకపోయారని, వాళ్ళని అలౌ చేయలేదని తెలుస్తోంది. భయం పోవాలంటే దేవుడు కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవరా కథ వినాలా, దేవరా అడిగాడంటే చెప్పాడని అర్థం అంటూ ఈ ట్రైలర్లో ఉన్న డైలాగ్స్ వింటే దేవరా స్థాయి ఏంటో అర్థం అవుతోంది. భయానికి పర్యాయ పదాల్లా దేవరాని చూపించబోతున్నారని అర్థం అవుతోంది. ఇక ఇందులో ఎన్టీఆర్ డబుల్ యాక్షన్ అభిమానుల్ని మంచి ట్రీట్ ఇచ్చేలాగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్ లుక్స్ అయితే, హెయిర్ స్టైల్ అయితే అదిరిపోయిందనే చెప్పొచ్చు. ఇక శ్రీకాంత్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇలా అన్ని పాత్రలకి సరైన ప్రాధాన్యం ఉందనిపిస్తోంది. ఇంకా భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ అదిరిపోయాడు. జాన్వీ కపూర్ అయితే ఇంకా తంగా అనే క్యారెక్టర్లో బ్యూటిఫుల్గా కనిపిస్తోంది. కాకపోతే ఈ ట్రైలర్ అయితే కొంచెం సమ్వేర్ ఎక్కడో చిన్న లింక్ మిస్ అయిందని అనిపిస్తోంది నాకైతే. బట్ మీకెలా అనిపించింది? బట్ ఓవరాల్గా సినిమా కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఫైట్ సీక్వెన్సెస్, ఎర్ర సముద్రం ముఖ్యంగా చాలా చాలా బాగుంటుందని అనిపిస్తోంది. ఇంకా మొదటి పార్ట్లో జాన్వీర్ కపూర్కి అయితే అంత ఇంపార్టెన్స్ లేదని తెలుస్తోంది. ఇక దేవరా మీద ఇప్పుడున్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా ఈ రిలీజ్ ట్రైలర్ మరింత బస్ క్రియేట్ చేస్తోంది. గేమ్ చేంజర్ మీద ఏకంగా ట్విట్టర్ హ్యాండిల్, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని క్రియేట్ చేశారంట. బట్ వై? గేమ్ చేంజర్ ట్విట్టర్ హ్యాండిల్ని ఇప్పుడు లాంచ్ చేశారు. గేమ్ చేంజర్ ట్విట్టర్ హ్యాండిల్ అంటూ ప్రొడక్షన్ హౌస్ తమన్ కలిసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఇక సినిమా ఇంకా రిలీజ్కి 3 months టైం ఉంది. అలాంటి టైం ఉన్నప్పుడు ఎవరైనా ఇలా చేస్తారా అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమా ప్రారంభం అయిన రోజే ట్విట్టర్ హ్యాండిల్ చేసి ఇంకా హడావిడి చేస్తున్నారు. కానీ ఇలా రిలీజ్కి దగ్గర పడుతుంటే ఎవ్వరు ఇలా చెయ్యరంటూ మండిపడుతున్నారు. అంటే దాంట్లో ప్రాపర్ పోస్ట్ ఉంటే పర్వాలేదు, కానీ పోస్టులు లేకుండా అలా వదిలేస్తేనే కదా ప్రాబ్లం. సో ఈ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రొడక్షన్ హౌస్? గేమ్ చేంజర్ గురించి ఏదైనా సస్పెన్స్ రివీల్ చేస్తున్నారా? వేచి చూడాల్సిందే. జయం రవిని టార్చర్ పెట్టి నానా చిత్రహింసలు చేసింది. ఇంతకీ ఎవరు, ఏంటి? జయం రవి తాజాగా తన విడాకుల విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. తన భార్య ఆర్తి తాను పరస్పర అంగీకారంతో విడిపోయామని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం మీద అందరూ తమ ప్రైవసీ గురించి అయితే గౌరవించాలని కోరారు. అయితే ఆర్తి విషయంలో మరొక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. జయం రవి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ముందు నుంచే ఆర్తి హ్యాండిల్ చేస్తోందంట. విడిపోయిన తర్వాత కూడా క్రెడెన్షియల్స్ ఇచ్చేందుకు ఒప్పుకోవట్లేదంట. దీంతో ఇన్స్టాగ్రామ్ జయం రవి స్పెషల్ గా దాంట్లో రిక్వెస్ట్ పెట్టాడంట. ఎలా అయినా నా హ్యాండిల్ ని తిరిగిచ్చేయి, నా క్రెడెన్షియల్స్ ని తిరిగిచ్చేయి అని చెప్తూ. ఎన్టీఆర్ మళ్ళీ రొమాంటిక్ సాంగ్ మొదలు పెట్టబోతున్నాడంట. RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ దక్కించుకున్న ఎన్టీఆర్ వార్ 2తో బాలీవుడ్ లో అడుగు పెట్టబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక హృతిక్ రోషన్ హీరోగా, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న వార్ 2లో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం దేవరా సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఇటీవలే ముంబైలో దర్శకుడు అయాన్ ముఖర్జీతో వార్ 2 షూటింగ్ తదుపరి స్కెడ్యూల్ గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. త్వరలో హృతిక్ రోషన్, కియారా అద్వానీలపై ఇటలీలో ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణకి ఏర్పాటు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అండ్ ఇందులో భాగంగా ఎన్టీఆర్ కి కూడా ఒక రొమాంటిక్ సాంగ్ ఉండబోతోందని సమాచారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు చూస్తున్నారు RTV. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ RTC క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనన్ చే నార్సింగ్ మెయిన్ రోడ్ HP పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు. మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి.
మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.